అరుణాచలం ఈ పేరే ఒక మాయ, ఒక అద్భుతం. ఇక్కడికి వచ్చిన వారికి ఏమవుతుందనేది తెలియదు కానీ, ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగిస్తుంది. అక్కడే ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది. మనస్సు అరుణాచల శివ అంటూ ధ్యానం చేస్తుంటుంది. ఆ గిరి 260 కోట్ల సంవత్సరములుగా ఉంది అని పురావస్తు శాఖ వారు నిర్ధారించారు. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు. సాక్షాత్తు స్వామి, అమ్మవారు అర్ధనారీశ్వరూపంలో ఉంటారు ఇక్కడ. మనం అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి వెళ్ళిపోతాము. సమయం తెలియకుండా ఎంతసేపైనా అలా ధ్యానంలో ఉండిపోవచ్చు. భవబంధాలు గుర్తుకు రావు, బహ్యస్పృహ ఉండదు. అలా ధ్యానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు అక్కడ సంచరిస్తున్న అశరీరుల దర్శనం, వారి వాక్కు కూడా మన మనోచక్షువులచే వినవచ్చు. ఆ స్థలంకి ఉన్న శక్తి ఎలాంటిది? మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సును ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ వాతావరణం అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము. ఆ మాయ ఎప్పటికీ వదలదు. మాయ అని ఎందుకు అంటున్నాను అంటే, అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగుపెట్టాక మర్చిపోతాము. అరుణాచలంలో అడుగుపెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలవుతుంది. అదే మొదలు, అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనస్సు. అంతే, ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచిపోవచ్చు. ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహాశక్తిలాగా మనసు లాగేస్తుందని, కారణం తెలియని ఆనందాన్ని పొందుతున్నామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు. ఆ స్వామి కరుణామయుడు. నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? అడుగడుగునా శివదర్శనం, నిదర్శనం కనబడుతూనే ఉంటుంది. అరుణాచలం అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారు అనేక అర్థాలను చెప్పుకున్నారు. అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠించబడిన శివలింగం. పౌరాణికులకు అరుణాచల పర్వతం భక్తులకు శివస్వరూపం, యోగులకు పరంజ్యోతి, దానికి అతీతం కూడా. జ్ఞానోపాసకులకు హృదయసుప్తుడైన పురుషుడు, నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి, భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీనమైన కొండ. ఇలా ఎన్నెన్నో అర్థాలను చెప్పుతున్నారు. కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షి వాక్కులకు వేరే ప్రమాణములు ఆవశ్యకత లేదు. వారు అనేక పర్యములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే అన్నారు. ఈ క్షేత్రములో ప్రతి శిలా శివలింగమే. ఈ క్షేత్రములో తీసుకున్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రంలో ఏమి మాట్లాడుకున్నా శివస్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరి చుట్టూ ఉన్న 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుంది. కమలాలయమును తిరువారూర్ నందు జన్మించినచో ముక్తి కలుగుతుంది. అలాగే కాశీ క్షేత్రములో మరణిస్తే ముక్తి కలుగుతుంది. కానీ అరుణాచలములో పుట్టడం, మరణించడం జరిగితే ముక్తి కలగడంతో పాటు అరుణాచలమును స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్ట కలిగిన క్షేత్రమో తెలుస్తున్నది. మిగిలిన అన్ని గిరులను ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు. అరుణాచలాన్ని మాత్రం గిరి రూపంలోనున్న దేవుడే అంటారు. మనం దేహంతో తాదాత్యం చెందినట్లే పరమశివుడు ఈ కొండతో తాదాత్యము చెందాడు. అందువల్ల ఈ కొండ పరమశివుడే. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు. ఎంతోమంది అక్కడి నుండి రాలేక, అరుణగిరికి దూరంగా ఉండలేక అక్కడే స్థిరపడిపోయారు. ఒక మైనింగ్ వ్యాపారం చేసే ఆవిడ 20 సంవత్సరములుగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొకరు 12 సంవత్సరములుగా అక్కడి నివాసం ఉంటున్నారు. అక్కడి వాస్తవ్యులు కొందరు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు. ఎందరో అక్కడ స్థిరపడ్డారు. నిత్యం ఆ కొండను దర్శించి పునీతీతులవుతున్నారు. వారి లక్ష్యం ఒక్కటే, బతికి ఉన్నంతకాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయడం, శివైక్యం పొందటం. గిరి ప్రదక్షిణ శ్రద్ధగా చెయ్యాలి, భక్తితో ఆనందిస్తూ చెయ్యాలి. అడుగడుగున మహమాయని అనుభూతి చెందుతూ చెయ్యాలి. వ్యర్థ పేలేపన చెయ్యకూడదు, సమయం వినియోగించుకోవాలి. ఇది అక్కడ ఉండేవారి కోరిక.